వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికలు సిద్ధం చేసింది. నివేదికను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు అందించనున్నారు. కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కొండా సురేఖ అంశంపై చర్చించనున్నారు. కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదికలు సిద్ధం చేసింది. నివేదికను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు అందించనున్నారు. మరోవైపు సీఎం రేవంత్ తో మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కొండా సురేఖ అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా కొండా సురేఖ విషయంలో? ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలపై కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీస్కి కొండా సురేఖ వివరణ కూడా ఇచ్చారు. ఆ వివరణతో పాటు మరొక లేఖ కూడా అదనంగా రాశారు. కానీ కొండా సురేఖ రాసినటువంటి వివరణ లేఖతోనే క్రమశిక్షణ కమిటీ సంతృప్తి వ్యక్తం చేయనట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను సిద్ధం చేశారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మెదక్ పర్యటనలో ఉన్నారు. ఆయన సాయంత్రం వరకు హైదరాబాద్కు తిరిగి రానున్నారు. హైదరాబాద్కు వచ్చిన వెంటనే క్రమశిక్షణ కమిటీ తాను సిద్ధం చేసినటువంటి నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఇవ్వనున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమశిక్షణ కమిటీ తయారు చేసినటువంటి నివేదికలో కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా రిఫర్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సహజ న్యాయ సూత్రం ప్రకారం తాను ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉంటూ తన కుటుంబ సభ్యురాలు సీఎంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే దాన్ని ఖండించాల్సింది పోయి తన కూతురు వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం సరైన పద్ధతి కాదు అని క్రమశిక్షణ కమిటీ భావించింది. కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందనే విషయాన్ని కూడా క్రమశిక్షణ కమిటీ రిఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక కొండా సురేఖతో పాటు మరొక ఇద్దరు కీలకమైన నేతలపైన కూడా క్రమశిక్షణ కమిటీ సివియర్గా చర్యలు తీసుకోవాలని రిఫర్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఒకరిద్దరు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ప్రభుత్వాన్ని, పార్టీని, సీఎంను వీళ్ళపైన విమర్శలు చేయడం తగ్గిపోతుందని క్రమశిక్షణ కమిటీ భావించింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లిబరల్ నేచర్ దృష్ట్యా వీళ్ళందరినీ నేతల పట్ల కఠినంగా ఉండకపోవడం పట్లనే నేతలకు ఒక అదనంగా మారుతుంది. వాళ్ళకు ఒక ఛాన్స్గా తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా ఎలాంటి నిర్ణయాలైనా వ్యక్తం చేసే స్పేస్ ఉంటుంది. దీన్ని అలుసుగా తీసుకొని కొంతమంది నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. దానివల్ల పార్టీ, ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ చులకనగా మారుతున్నారు. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లా ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేటువంటి నేతలపైన కఠిన చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ రిఫర్ చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తం 7 పేజీలతోనే ఒక నివేదికను సిద్ధం చేసింది. దానికంటే ముందు వీళ్ళందరూ చేసినటువంటి వ్యాఖ్యల్ని నిశ్చితంగా పరిశీలించింది. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు ఇవన్నిటినీ క్రమశిక్షణ కమిటీ పేర్కొన్నట్టు తెలుస్తుంది. నివేదికలో మరో అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో ఎవరికైనా హైకమాండ్ ఏదైనా హామీ ఇచ్చినట్లయితే దాన్ని నెరవేర్చే బాధ్యత హైకమాండ్కే ఉంటుంది. ఆ విషయాన్ని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి. దానికి సంబంధించి హైకమాండ్ దగ్గరకు పోయి వినతి పత్రాలు ఇవ్వాలి తప్ప బయట ఓపెన్ ప్లాట్ఫామ్లో బహిరంగంగా ఇష్టమున్నట్టు మాట్లాడితే పార్టీ ఇబ్బందులు పాలవుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పాలవుతుందని క్రమశిక్షణ కమిటీ భావించింది. ఈ నేపథ్యంలో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయమే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోనే సీఎం వీళ్ళిద్దరూ చర్చిస్తున్నారు. కొండా సురేఖ అంశం కూడా ఈ చర్చలో వచ్చే అవకాశం ఉంది. గతంలో సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అటు కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు భట్టి విక్రమార్క ఈ వ్యవహారాన్నంతా డీల్ చేశాడు. భట్టి విక్రమార్క ఒక కొండా సురేఖ పక్షాన వహించి కొండా సురేఖతో సారీ చెప్పించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉండే. కానీ ఈసారి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న ఒక కీలకమైన
వ్యాఖ్య చేశారు. కొండా సురేఖను గతంలో రక్షించాను, కాపాడాను, కానీ ప్రస్తుతం అయితే తన చేతిలో ఏమీ లేదు, ఇంకా ఆమె పైన చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. ఇంకా ఈ రోజు సాయంత్రం క్రమశిక్షణ కమిటీ పిసిసి చీఫ్ కు నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని ఏఐసిసికి పంపే అవకాశం ఉంది. తద్వారా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.